రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి బండారు రామ్మోహన్ ఎన్వి సుభాష్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. సుభాష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి బ్రహ్మనారాయణ గారు. సో మొత్తానికి కవిత గారికి బెయిల్ వచ్చింది. కవిత గారి బెయిల్కి భారతీయ జనతా పార్టీకి ముడి పెడుతుంది కాంగ్రెస్ పార్టీ, ఏమంటారు? ప్యానెల్లో ఉన్న పెద్దలకు, తర్వాత ప్రైమ్ నైన్ న్యూస్ వారికి, ప్రేక్షకులకు, తర్వాత బ్రహ్మనారాయణ గారికి అందరు కూడా నమస్కారం. ఇవాళ ఉన్న సబ్జెక్ట్ కవిత బెయిల్ గురించి. అవును, మన 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 వ్యవస్థ గురించి మన బండారు రామప్రసాద్ గారు చాలా క్లియర్ గా విస్తృతంగా మరి చాలా క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ అంశాన్ని తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. న్యాయ వ్యవస్థపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న అవగాహన, న్యాయ వ్యవస్థను ఏ విధంగా వారు అవమానించాలో అనేది కూడా మనం కాంగ్రెస్ పార్టీ కనుక ఒక యూపీఏ 1 యూపీఏ 2లో కనుక చూస్తే వారు పదే పదే ప్రతి ఒక్క ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని కానివ్వండి, తర్వాత కాన్స్టిట్యూషన్ని కానివ్వండి, రాజ్యాంగాన్ని కానివ్వండి, పార్టీలు కానీ, ఆఖరికి వారి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా వారు అవమానపరిచిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పి కూడా ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్స్ పోదలుచుకోలేదు, ఇక్కడ సబ్జెక్ట్ డివేట్ అవుతుంది. ఇవాళ కవిత కేసు నిజంగా ఇంత పెద్ద భూతత్వం పెట్టి మొత్తం దేశమంతా కూడా ఏదో ఈమె స్వాతంత్ర సమరంలో లేకుంటే దేశం కోసం పోరాడిందని చెప్పి అనేకమైన ఇష్యూలు కూడా తీసుకురావడం కూడా జరిగింది. మనం ఎగ్జాంపుల్ కనుక చూస్తే కవిత గారు తన మీద కేసు ఫైల్ అయిందని చెప్పగానే సడన్ గా ఢిల్లీకి వెళ్ళి వేరే పార్టీ వాళ్ళతోటి మాట్లాడి మన ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ తీసుకురావాలని చెప్పి కేసు డైవర్ట్ చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు చేసిందని కూడా ఈసారి మనం ఏంటంటే గుర్తు చేసుకోవాలి. ఈ యొక్క ఏంటంటే సందర్భంలో మేము ఏమంటున్నాం అంటే, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వానికి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కు, తర్వాత న్యాయస్థానానికి ఏమైనా సంబంధం ఉందా? నిజంగానే కనుక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని కానీ, న్యాయ సంస్థను కానీ, వ్యవస్థను కానీ కనుక ఉపయోగించుకోవాలనుకుంటే, మరి నిజంగానే కనుక మేము బీఆర్ఎస్ తోటి ఏంటంటే కుమ్ముగా కనుకుంటే ఎన్నికల ముందే మరి అరెస్ట్ కాకున్న సందర్భాలు కూడా మనం చేయాల్సిన పరిస్థితి వస్తుండే అన్నాడు. ఒకవేళ కనుక మాకు కనుక నిజంగానే ఏంటంటే ఏంటంటే పసలో అంటే ఈ యొక్క వాదనలో నిజంగా కనుక బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఒకటే అనుకుంటే ముందే అలయన్స్ పెట్టుకుంటుంటాం కదా మేము. కానీ మేము అట్లా చేయలేదు మేము. రెండో విషయం ఏమంటే, ఈ కేసు మరి సడన్ గా మరి కవిత పైన రాలేదు. ఇదేంటంటే బీజేపీ ఏంటంటే బీజేపీ చేసిన కుట్ర కాదు. ఇది ఎంతో మంది అంటే సుమారు 53 మందికి ఏంటంటే కేసు ఫైల్ చేసిన తర్వాత 54వ వ్యక్తి నాకు తెలిసినంత వరకు తన పేరు ఏంటంటే రావడం కూడా జరిగింది. మరి కేసులో అనేకమైన ఇన్వెస్టిగేషన్ కోణాల్లో కనుక చూస్తే తను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందని చెప్పి ఆ తర్వాత కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి, నిన్న బెయిల్ రాగానే బెయిల్ గురించి ఏంటంటే మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అయిపోయింది. బీజేపీ వల్ల మరి కవితకు ఏంటంటే బెయిల్ వచ్చింది. తర్వాత విలీన ప్రక్రియ మొదలవుతుందని చెప్పి వీరు ఏంటంటే మొదలు పెట్టారు. అంటే న్యాయ సంస్థను స్వయాన వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఈ యొక్క అంశాన్ని పైకి తీసుకొచ్చిందని చెప్పి కూడా నేను ఏంటంటే మీ ద్వారా ప్రజలకు గుర్తు చేస్తున్నాను. మేము తీసుకురాలేదు దీని గురించి. ఇవాళ మనం ఫ్యాక్ట్ మాట్లాడదామండి. బ్రహ్మనాయుడు గారు, మీరు ఏంటంటే సమయం బాగా ఇస్తున్నారు, ఫ్యాక్ట్ మాట్లాడదాం. ఫ్యాక్ట్ లో ఏమంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అంటే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు బీజేపీకి వస్తలేరండి, కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక కేకే అనే వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొచ్చి మరి వారు రాజ్యసభ ఏంటంటే సభ్యత్వం ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నా వారితో రాజీనామా చేయించి మరి ఈ కేసు వాదిస్తున్న అభిషేక్ సింగ్ మాన్వేను మరి జమ్మూ అండ్ కాశ్మీర్ చెందిన వ్యక్తి, ప్రముఖ న్యాయవాది, సీనియర్ అడ్వకేట్ వారిని తీసుకొచ్చి తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ మరి వారి అబ్జెక్షన్ పెడితే 39 మంది లెజిస్లేటర్స్ ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ టెక్నికల్ గా చెప్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినా కూడా ఒకవేళ కనుక విప్ కనిపిస్తే 39 మంది అంటే ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేసే ఏంటంటే అవసరాన్ని ఏంటంటే మనం తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటున్నారు. కానీ కనీసం ఒక ప్రకటన కూడా చేయక మేము ఏంటంటే జస్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తలేమని చెప్పి ఇండైరెక్ట్ గా మద్దతు ఇచ్చి రాజ్యసభ సభ్యుడిని అంటే రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిందని చెప్పి మా ఏంటంటే బండి సంజయ్ గారు కానీ మేము కానీ దీని మీద ఏంటంటే కమెంట్ చేసినాం. దీని ఏంటంటే న్యాయ వ్యవస్థ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. న్యాయ వ్యవస్థను కనుక మేము కనుక చేతిలో తీసుకోవాలనుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు కవిత ఏంటంటే బెయిల్కి వెళ్తుంది, ఏంటంటే జైలుకి వెళ్తుంది అని చెప్పి ఏదో ఒక ఏంటంటే సాకుతోటి మేము బీఆర్ఎస్ తోటి అలయన్స్ పెట్టుకుంటాం. మాకు అసలు బీఆర్ఎస్ తోటి అలయన్స్ అవసరమే లేదు. మా ఏంటంటే రాజ్యాంగం ప్రకారం ఏంటంటే మా పార్టీలో ఉన్న పెద్దలు కానివ్వండి, మేము ఒకటే మాట చెప్తున్నాం,
ఎవరైతే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు రాజీనామా చేసి మా పార్టీకి రావాలని చెప్పి చాలా క్లియర్ గా మేము చెప్పినాం. దానికి ఉదాహరణ కూడా ఏంటంటే ఈటల రాజేందర్ గారు, మరి ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీలో మరి ఎంతో మంది బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినారు. కనీసం రాజీనామా చేయకుండా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ గారు పోటీ కూడా చేసినారు. అంటే దీని ఫిట్ ప్రో అంటారా, లేకుంటే అవగాహన అంటారా, లేకుంటే ఇంటర్నల్ అగ్రిమెంట్ అంటారా, లేకుంటే ఏమంటారు చెప్పండి. వాళ్ళిద్దరికి ఉన్న అవగాహన ఒకటే కదా. ఇంకో విషయం చెప్తాను. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి 8 నెలలే ఉంది. చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఒకటే చెప్తున్నారు. ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినారో, వ్యవస్థను మరి నాశనం చేసినారో, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాల మీద మేము ఏంటంటే కేసులు పెడతామని చెప్పి చెప్పినారా లేదా. దాంట్లో మేడిగడ్డ కానీ, సుందిల్లా కానీ, మన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఊరికే నామమాత్రంగా తూతు మంత్రంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళకి చైర్మన్ పెట్టేసి ఏంటంటే అది ఇప్పుడు అప్పుడు రమ్మని చెప్పి కేవలం ఒక ఆర్మ్ ట్విస్టింగ్ టాక్టిక్స్, అంటే భయం పెట్టి మా పార్టీలో జాయిన్ కావాలని చెప్పి చేస్తున్నదని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దీన్ని ఆరోపిస్తుంది. ఇవాళ వాళ్ళు మొదలు పెట్టినారు. న్యాయ వ్యవస్థ గురించి మేమైతే జస్ట్ ఎప్పుడు మాట్లాడలేదు. ఇదే కనుక మాకే కనుక అధికారం కనుక ఉంటే, న్యాయ వ్యవస్థ మా మాటలు కనుక వినేది ఉంటే ఈ కొలీజియం ఎందుకు, తర్వాత సుప్రీంకోర్టు ఎందుకు, జడ్జిలు ఎందుకు, ఎవరినో ఏంటంటే అపాయింట్ చేయొచ్చు కదా. మరి మన ఏంటంటే సిసోడియా గారికి ఏంటంటే బెయిల్ ఎప్పుడో రావచ్చు కదా, కవిత గారికి ఎప్పుడో బెయిల్ రావచ్చు కదా. సిబిఐ తర్వాత మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా క్లియర్ గా ఈ వాదనలో మరి ఏంటంటే కంప్లీట్ గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి మనీ లాండరింగ్ కేసులో కూడా మీరు ఏంటంటే ఇరుక్కున్నారు, మాకేమి ఇంకా ఏంటంటే అభ్యంతరం లేదు, మీరు బెయిల్ ఇస్తే. ఆ బెయిల్ ఏంటంటే ఒక ఇంటర్మ్ రిలీఫ్ గా, అంటే శాశ్వతంగా ఏంటంటే కేసు ఏంటంటే క్లోజ్ చేయలేదండి. బ్రహ్మానంద గారు సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్. ఈ కేసు ఏంటంటే దీంట్లో మాకు అవసరం లేదు, ఇంకా ఈ కేసులో మేము ఎంత విచారించాలో అంత విచారించాలి. మేము కేసు ఫైల్ చేసినాం, రిజిస్టర్ చేసినాం. దీని మీద ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఫర్దర్ గా ఇంకా చాలా ఉంటాయి. 493 మందిని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. 50,000 పేజీల దీని దర్యాప్తు ఉంది. వీటి మీద ఏంటంటే కవిత గారు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఒక మానవతా దృక్పథంతో ఒక మహిళ అని చెప్పి ఇవాళ మరి ఏంటంటే రిలీజ్ ఇస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. మరి ఏంటంటే ఇవాళ చాలా ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇవాళ ఏంటంటే రాజ్యసభ ఎంపీ దాని గురించి కూడా చెప్తున్నారు. ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఇవ్వలేదు, కాంగ్రెస్ కి ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంది? దీన్ని చూస్తుంటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే. ఈ విలీనం ప్రక్రియ నిన్నటితో మొదలవుతుంది. కొత్త టీపీసీసీ ప్రెసిడెంట్ రాగానే వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటుంటాయి. మీరు ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో సఖ్యతగా ఉండండి. రేపు పొద్దున మన ఇద్దరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీను తెలంగాణలో రాకుండా చేయాలని చెప్పి మరొక అవగాహన వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా